ఇక డీటెయిల్స్ చూస్తే మిషనరీ ఆస్తులు ఉమ్మడి క్రైస్తవుల ఆస్తి. దానిని అమ్మడానికి కొనడానికి ఎవరికి ఎలాంటి హక్కులు లేవని, ఆ ఆస్తులను సేవ కొరకు మాత్రమే వినియోగించాలని సెంటెనరీ బాప్టిస్ట్ చర్చ్ అధ్యక్షుడు విజయ్ స్వరూప్, సెక్రటరీ క్రిస్టఫర్ రుబెన్ అన్నారు. ఆదివారం హనుమకొండ మిషన్ హాస్పిటల్ ఆవరణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, కొంతమంది మిషనరీ ఆస్తులను కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, వారిని స్థానిక ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజ్, ఎంపీ డాక్టర్ కడియం కావ్య సహకారంతో అడ్డుకొని మిషనరీ భూములు అన్యకాంతం కాకుండా కాపాడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. ఇంకా మిషనరీ పరిచర్యం జరిగించాలా, వాళ్ళ దర్శనం నెరవేర్చబడాలి. అప్పటి వరకు మేము అది చూస్తాం. మేము ప్రార్థన చేస్తున్నాం, ఏదో పోనీ అని. ఇందాక చర్చి సెక్రటరీ గారు డాక్టర్ క్రిస్టఫర్ రూబెన్ గారు చెప్పారు ఏంటంటే, ఎలక్షన్స్ కండక్ట్ చేయాలా. 5 రీజన్స్లో సమావేశంలో 5 రీజన్స్ ఉన్నాయి. 5 రీజన్స్లో కూడా ఎలక్షన్స్ కండక్ట్ చేయాలి. ఎలక్షన్స్ కండక్ట్ చేయడానికి ఒక కమిటీ వేశారు. ఆ కమిటీ కాబట్టి ఏర్పాటు చేసిన ఉద్దేశం క్రైస్తవులు ఆస్తులే కావచ్చు, కానీ అందరికీ సహకారంగా అన్ని మతాలకు అతీతంగా సేవలు జరిగేవి. ఇక్కడ మిషన్ హాస్పిటల్ ఉండే దానికి ఒక క్రైస్తవులే కాదు, అందరికీ సేవ జరిగింది. హిందువులకు కానీ ముస్లింలకు కానీ అందరూ కూడా దీనిలో ఉపయోగపడింది. అదేవిధంగా స్కూల్ చేసినాం, స్కూల్లో కూడా మతాలకు అతీతంగా సేవలు జరుగుతాయి. అందరూ విద్యార్థులు ఉన్నారు అక్కడ, క్రైస్తవుల ప్రాపర్టీ, కానీ అందరికీ ఉపయోగకరం ఉంది. రీచ్ ఉంది, రీచ్లో కూడా పిల్లలు 40 మంది వేరే మతాలకు సంబంధించిన వారు అందులో ఆశ్రయం పొందుతున్నారు. ఈ రకంగా క్రైస్తవుల ప్రాపర్టీ సంబంధించిన ప్రాపర్టీ కానీ అన్ని మతాలకు అతీతంగా సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇది జరగాలని మేము కోరుతూ ఉన్నాం. దీనికి రాజకీయ నాయకులు అందరూ కూడా ఇప్పుడున్నటువంటి రాజకీయ నాయకులు అయితే నాగరాజు గారు అయితే మీ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి గారు అయితే ప్రొసీడింగ్స్లో జడ్జి గారు ఒక్కటే మాట అన్నాడు. నేను కూడా అనంతపూర్లో పనిచేసిన, అక్కడ కూడా మిషన్ ప్రాపర్టీలు అమ్ముకుంటున్నారు, అమ్మడానికి వీలు లేదు. ఇది ట్రస్ట్ ప్రాపర్టీ. దిస్ ఇస్ ఎ ట్రస్ట్ ప్రాపర్టీ, దిస్ ఇస్ నో బడీస్ ప్రాపర్టీ. మనం ఓన్లీ ఉపయోగించుకోవాలా, తర్వాత దాన్ని మరి ఎస్టీబీసీ కావచ్చు, పిఏబీసీ కావచ్చు రిటర్న్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి దీన్ని ప్రొటెక్ట్ చేయడానికే మా ప్రయత్నం. అమ్మడానికి ఎవ్వరికీ అధికారం లేదు, చర్చి అమ్మదు. దీన్ని నడిపించే బాధ్యత మనందరి మీద ఉంది. రెండో పాయింట్ ఏంటంటే, ఎవరి అమ్మినా, ఈ స్థలాలు ఎవరు అమ్మినా గుర్తుపెట్టుకోండి, శాపగ్రస్తులు అవుతారు. ఎందుకంటే ఇది దేవునికి సంబంధించినటువంటి భూమి. ఇప్పుడు మన ఎగ్జాంపుల్, మనకు దేవాదాయ భూమి ఉంది.